హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మరి ఒక టాపిక్తో మేము ముందుకు వచ్చాను. మన టాపిక్ ఏంటంటే రెడీమేడ్ గోడలు అనమాట. రెడీమేడ్ గోడలు అంటే మనం ఆల్రెడీ తాబుక్ గోడలు చూసాం, తాబుక్తో కట్టిన గోడలు, ఇంకా ఇటుకలతో కట్టిన గోడలు చూసాం, ఇంకా ప్లస్ గ్యాస్ ఇటుకలతో కట్టిన గోడలు కూడా చూసాం, ఆర్సీసీ వాళ్ళు కూడా చూసాం మనం. ఇప్పుడు ఇదేంటంటే రెడీమేడ్ గోడలు అనమాట. అంటే రెడీమేడ్ ఆల్రెడీ మనకి కంపెనీలో తయారై వచ్చేస్తాయి. అవి వచ్చేసినవి ఏంటంటే మనం కాలం టు పేస్ట్ చేసుకుని దాన్ని లెవెల్గా పెట్టుకుని కాలం పోసుకుంటాం కదా, కాలం పోసుకుని దాంట్లో కూర్చోబెట్టేస్తాం అనమాట. ఇది ఈ వీడియో మొత్తం అంతా కూడా దీని గురించే ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి గోడలో. ఇదిగో చూసారా ఫ్రెండ్స్, మొత్తం అంతా గోడ ఇది ఎలా ఉందో. మొత్తం అంతా ఎక్కడ కూడా ముక్క లేదనమాట. ఎక్కడైనా ముక్క లేకుండా మొత్తం అంతా కూడా రెడీమేడ్ అనమాట. ఇది రెడీమేడ్ అంటే మొత్తం అంతా యాకబిట్ అనమాట. ఇప్పుడు ఇది కాలం టూ ఉంది కదా, ఈ కాలం టూ యాకబిట్ అనమాట. యాకబిట్ అంటే ఎలాగంటే కాలంకి మైంగా చిన్న గ్యాప్ ఉంటుంది. మేము చూపిస్తాను. ఇది ముందు మీరు గోడ చూడండి. ఇది గోడ ఎలా ఉంది. ఇదంతా కూడా రెడీమేడ్ గోడలు అనమాట. ఇంకా మన సైడ్ అయితే ఈ తక్కువ అనమాట. ఇంకా సిటీ సైడ్ అయితే కొంచెం జరుగుతున్నాయేమో, కానీ నేనైతే మరి ఇటువంటి కన్స్ట్రక్షన్ ఎప్పుడూ చూడలేదు. అందుకని నేను చూసిన వాళ్ళ గురించి కాదు, ఇది ఎవరైనా చూసుంటే ఇది చూడక్కర్లేదు. ఎందుకంటే చూడని వాళ్ళ కోసం ఇది పెడుతున్నాను అనమాట. తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది వచ్చేసారా, మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసుకున్నాం అనమాట. ఫోల్డింగ్ చేసుకుంటే మన క్రైన్ల ద్వారాగా పెడతారు ముక్కలు. ఆ ముక్కలు పెట్టి అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, ఎలాగైనా మనుషుల పని ఉంటుంది కొంచెం. ఇదిగో చూడండి, ఇక్కడ ముక్క ఉంది చూసారా, ఇది సన్సైడ్ ముక్క అనమాట. అంటే బీమ్ అనమాట ఇది. ఇదిగో ఈ ముక్క ఉంది కదా, ఈ ముక్క వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న సైజు ముక్క ఉంది కదా, అంటే బీమ్ కొంచెం ఎదరికి పెరిగింది, ఇది కూడా కొంచెం ఎదరికి పెరిగింది. ఇవి ఏమవుతాయి అంటే ఇప్పుడు ఇది చూడండి, ఎదరికి పెరిగినాయి కదా, ఈ ఎదరికి పెరిగినాయి దాని మీద కూర్చుంటాయి అనమాట. దాని మీద కూర్చుంటే ఇది కరెక్ట్గా కొంచెం కిందకి దిగుద్ది అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు ఇదిగో ఈ కాలం ఉంది కదా మనకి, ఈ కాలంలో ఇక్కడ ఇది వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఇక్కడ బెజ్జం ఉంది కదా, ఈ బెజ్జంలోని మనకి ఆ అచ్చులు వచ్చి దీంట్లో కూర్చుంటాయి అనమాట. ఈ అచ్చులు ఇది మొత్తం పైనుంచి కిందకి ఎంతలా ఉందో చూసారు. ఇది మొత్తం అంతా పైనుంచి కిందకి ఇలాగ ఉందనమాట. అంటే నేను వీడియో తీసి వాళ్ళు ఇంకొకరు ఎవరు లేరనమాట. అందుకని నేనే వీడియో తీసుకుంటూ నేనే చేస్తున్నాను. ఇది చూడండి, ఇదిగో బ్యాక్ సైడ్ ఇదిగో ఈ కాలం కూడా సేమ్ టు సేమ్ పైనుంచి కిందకి ఒకేలాగా ఉండదు అనమాట. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇదిగో కింద చూసారా ఓసలు ఉన్నాయి. ఈ ఓసల వల్ల కింద కూర్చునే దానికి కింద ఉంటుంది అనమాట. ఇది బెజ్జాలు ఉంటాయి. ఇప్పుడు మనం కాలం టు కాలం చూసాం కదా, ఆ బిట్లు అనమాట. ఇప్పుడు ఈ బిట్ అంటే ఇప్పుడు ఇది చూసారు, ఇది ఈ సైజు ఉంది కదా మనకి, ఈ సైజు వచ్చి కాలంలో కూర్చుంటాయి అనమాట. ఇది చూడండి, ఇది కాలం పక్కన వచ్చేది. ఇది ప్లస్ ఇది ఉంది కదా, ఇదేమో ఒక కాలం సైడు, అదేమో ఒక కాలం సైడ్. మీకు ఆల్రెడీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే తాపీ మేస్త్రికి అయితే బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ బిట్ ఉంది కదా, ఈ బిట్టు మొత్తం కాలం టు కాలం కూర్చుంటుంది అనమాట. ఇదిగో ఇక్కడ ఎడ్జ్ ఉంది చూసారు, ఇది ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఒక దాంట్లో ఒకటి కూర్చుంటాయి అనమాట. ఇది ఎంత ఉంది, ఇది 1 సెంటీ ఉంది. ఇది ఈ 1 సెంటీలోని ఒక దాంట్లో ఒకటి కూర్చుంటాయి అనమాట. ఇక చూసారా, ఈ చిన్నవి అనమాట. అంటే కొన్ని చోట్ల మనకి హైటు కొంచెం పైకి కిందకి అవుతూ ఉంటుంది కదా, అంటే కొంచెం ఎక్కువలోనే ఉంటాయి కాబట్టి ఇవి చూసుకుంటారు అనమాట. ఇది అంటే ఇది ప్రజెంట్ ఇది మొత్తం 9 మీటర్లు అనమాట. ఇది పైకి హైటు ఆ 9 మీటర్లకి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారనమాట. అడ్జస్ట్ చేసుకుంటాం గురించి చిన్నవి పెద్దవి వస్తున్నాయి అనమాట. ఇది చూసారు, ఇది బీమ్ అనమాట. ఇదిగో చూడండి, ఇది బీమ్ అనమాట. ఇది కూడా అంతా రెడీమేడ్ అనమాట. మనకి రెడీమేడ్ వచ్చాక మేస్త్రీలు కూడా కొంచెం పని తగ్గింది, ప్లస్ అన్నీ సులువుగా అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మొత్తం అంతా సులువుగా అయిపోతున్నాయి అనమాట. ఇదిగో అక్కడ కూడా చూడండి, ఇంకా ఎదరు చూస్తున్నారు కదా మీరు, ఇంక ఇదంతా రెడీమేడ్ అనమాట. రెడీమేడ్ గోడలు, రెడీమేడ్ బీమ్లు అంతా రెడీమేడ్. ఇంకా ఇవి చూశారు కదా, ఏంటంటే మనకి భీముల మీద కూర్చుంటాయి అనమాట. ఈ భీముల మీద కూర్చొని తర్వాత కొంచెం ఎదరికి పెరుగుతుంది అనమాట సన్సైడ్ కింద. లేదంటే ఇది గోడ కింద కూడా పెట్టుకోవచ్చు. అంటే రెడీమేడ్ మనకి సైజుని బట్టి ఏ సైజు మనం ఆర్డర్ ఇచ్చుకుంటే ఆ సైజులో వస్తాయి అనమాట. ఇది చూసారు, ఇది ఏంటో ఇబ్బంది అనేది ఏముండదు అనమాట. అదిగో పైన చూడండి భీమ్ ఎలా కూర్చుందో, మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ చూడండి ఎంతలా ఉందంటే ఇంకా దీనికి ప్లాస్టింగ్ కానీ ఇంకా అసలు ఇంకేం అక్కర్లేదు అనమాట. అంత ఫినిషింగ్ ఉంది. ఇది దీని మీద ఇంకా పుట్టి పెట్టుకుంటాం, ప్లస్ ప్లైమర్ వేసుకుంటాం. అంతే, ప్లైమర్ వేసేసుకుని పుట్టి పెట్టేసుకోవచ్చు. ఇంకా అంత నీట్గా ఉందన్నమాట. సేమ్ మనకి ఎలా ఉందంటే ఇది ఆర్సీసీ వాల్ కింద ఉందన్నమాట. అంటే ఆర్సీసీ వాళ్ళే మనకి ఆల్రెడీ తయారు చేసి వచ్చింది కాబట్టి ఆర్సీసీ వాళ్ళ కింద తయారు చేసి ఇచ్చారనమాట. మంచి క్వాలిటీగా ఉంది, బాగుంది ఫ్రెండ్స్. ఇది ఈ కన్స్ట్రక్షన్
చూసారా మొత్తం అంతా కూడా మొత్తం గోడలన్నీ అలాగే ఉన్నాయి. ఇదంతా కూడా ఎలా పెడతారంటే ఇగో ఈ జేసీబీ ఉంది కదా, ఈ క్రైను దీంతో పెడతారనమాట మొత్తం అన్నీ కూడా. ఈరోజు అంతా లీవ్ అనమాట. లీవ్ వల్ల ఎవరో లేరు సైట్లోని, మాకు కూడా లీవే, అందుకని ఇలా వచ్చాను అనమాట. కొంచెం దూరం అనమాట మా సైట్ నుంచి, చాలా దూరం అనమాట, దగ్గరలో కాదు చాలా దూరం. అక్కడ నుంచి ఇక్కడికి ట్యాక్సీలో వచ్చాను నేను. ఇది ఇటువంటి బిట్లు ఇంకా ఎదురున్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. ఇవి ఎలా కూర్చుంటాయి, ఇంకా సైడ్ ఎలా ఉంటుంది అనేది కూడా దాంట్లో ఆ వీడియో దాంట్లో కూడా మీకు చెప్తాను నేను. అది చూడండి, ఇది ఇందాక మనం చూసిన బిట్లు అనమాట. ఇవి కూడా అంగులు ఉంటాయి. అదే ఎంత ఉన్నాయి ఇది చూసారా, ఇది దీంట్లో వెజ్ ఉంది, ఇదిగో ఇదేమో కొంచెం ఎదురుకుందనమాట. ఇది దీంట్లో కూర్చుంటుంది అనమాట. చూసారా, ఇది ఇలా కూర్చుంటుంది అనమాట. ఇది పెద్ద వాల్ అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక చూసాం కదా మనం, అదే టైప్లో అదే తరహాలో ఇది కూడా పెద్ద వాల్ అనమాట. ఒకటే గోడ మొత్తం అంతా రెడీమేడ్ తయారై వచ్చిందనమాట. ఇది చూస్తున్నారు, ఇదంతా కూడా రెడీమేడ్ అనమాట. ఇంక ఈ గోడలన్నీ కూడా మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడీమేడ్లోనే ఉందన్నమాట. ఇంకెక్కడ కూడా తాబుకు కానీ ఇటుకు కానీ ఇంకేం వాడతలేదు అనమాట. మొత్తం అంతా ఏ సైజుకి వెళ్తే ఆ సైజు ఆర్డర్ ఇచ్చుకుంటారు, ఆర్డర్ ద్వారాగా వచ్చేస్తాయి అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇందులో కూడా కరెంట్ బోర్డు పెట్టుకుని కూడా మనకి రెడీమేడ్ వచ్చేసినాయి అనమాట. ఇక చూసారు, ఇది ఇందులో కరెంట్ బోర్డు వస్తుంది అనమాట ఇక్కడ. ఇంకా మొత్తం కరెంట్ బోర్డులు కానీ స్విచ్లు కానీ ఇంకా అన్నింటికి కూడా ఒకసారి ఇందులో రెడీమేడ్ ఒకసారి తయారైపోయి వచ్చేస్తాయి అనమాట. ఇవి చూస్తున్నారు, ఇక పైన ఇదంతా కరెంట్ లైన్కి అనమాట. అంటే పైపులు వస్తాయి కదా అక్కడ నుంచి, ఆ పైపులకి అనమాట ఈ సపోర్ట్లు ఇస్తారనమాట. ఈ సపోర్ట్లు ఇచ్చి కింద గ్యాపులు పూర్తి చేస్తారనమాట. గ్యాపులు పూర్తి చేయటం తర్వాత ఇదిగో మనకి గోడకి మయంగాని చూసారా, ఇది మీకు కనబడుతుంది అనుకుంటున్నాను నేను. చూసారా మనకి అదిగో ఓసలు అనమాట. అంటే ఈ కాలంలో వస్తాయి అనమాట. ఈ ఓసలో ఆల్రెడీ మనకి కాలంలో దేబెడతారనమాట. ఈ దేబెట్టినవి ఇప్పుడు ఇందులో కూడా మనకి ఒక చిన్న రింగ్ కింద ఉంటుంది అనమాట. ఆ రింగు ఇది కలిపి మనకి మళ్ళీ కడతారనమాట. కట్టిన తర్వాత దాంట్లో కాంక్రీట్ పోస్తారనమాట. కాంక్రీట్ పోయించి మసాలాతో కూడా వచ్చనమాట. ఇది చూడండి, ఇదంతా ఎలా ఉందా జాయింట్ అనమాట. ఈ జాయింట్లు కూరేస్తే కింద కూడా మసాలాతో బసేస్తారనమాట. అదే మసాలా మనం సున్నం అంటాం కదా, ఆ సున్నంతో మొత్తం అంతా ఫిలప్ చేసేస్తారనమాట. ఇప్పుడు మనం ఊసలు చూసాం కదా కింద, ఆ ఊసలు ఇదిగో దీని లోపల ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ ఊసలు. ఇది చిన్న వస్తుంది, ఇందులోని మీకు కనిపించవచ్చు. ఇది ఇందులో చూడండి కొంచెం పెద్ద ఊస ఉంది, ఆ ఊస అనమాట. ఆ ఊసలో దీంట్లో ఏం చేస్తారంటే ఈ మొత్తం ఆ ఊసల మీద కూర్చుంది కదా, ఇది ఆ ఊసలోంచి ఇక్కడ నుంచి మసాలా పోసేస్తారనమాట. పలసగా వండ్రేసేసి వండ్రేసేస్తారనమాట. డబ్బాలు కట్ చేసి వండ్రేసేస్తారనమాట. ఇది అలాగే ఈ గోడ అంతా కూడా స్టాండర్డ్ అవుద్ది అనమాట. ఇది ఓకే ఫ్రెండ్స్, ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ల్యాండింగ్ అనమాట. ఇది కూడా రెడీమేడ్ అనమాట. రెడీమేడ్ అంటే మనకి ఇప్పుడు మనం ఇదివరకు ఏమొచ్చింది, మనకి బ్లేడ్ మెట్లు కింద వచ్చాయి గుర్తుందా ఫ్రెండ్స్. మనకి మైన్గా బీమ్ వచ్చి ఆ బీమ్ మీద బ్లేడ్ మెట్లు స్టెప్స్ వచ్చాయి కదా, అదే టైప్లో సేమ్ ఇక్కడ సీడీలు వస్తాయి అనమాట, ఆ మెట్లు వస్తాయి అనమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా పెద్ద వాలు, ఆ వాల్కి సంబంధించింది ఇది. ఇదిగో గోడలో మనకి తంబాల్లోనే ఇవి వదిలేరు ఫ్రెండ్స్, రింగులు వదిలేరు అనమాట. పైనుంచి దాకా ఇక్కడ దాకా కూడా రింగులు వదిలేరు అనమాట. ఇక్కడ సైడు ప్లస్ ఇదిగో ఇక్కడ సైడ్ కూడా ఈ స్తంభంలో మీకు కనబడుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఈ రింగులు వదిలేరు అనమాట. ఆ రింగులు వదలటం వల్ల ఆ సైడ్ ఈ సైడ్కి వస్తుంది అనమాట. ఇదిగో కిందేమో ఈ ఊసలు అనమాట. ఈ ఊసల్లో అది కూర్చుంటుంది అనమాట. అది కూర్చున్న తర్వాత ఇది కింద చూసారు, ఇది మేము ఆల్రెడీ అక్కడ చూసాం కదా బెజ్జాల్లోని, ఈ బెజ్జాల్లో కాంక్రీట్ పోస్తారనమాట. కాంక్రీట్ కానీ లేదంటే ఒండ్రి కానీ డబ్బా కట్ చేసి దాంట్లో పోస్తారనమాట. ఇదిగో ఫ్రెండ్స్ ఈ డబ్బా చూశారు కదా, ఈ డబ్బాలో ఇది వండి పోసి దీంతో పోసేస్తారనమాట. అవును, దీంతో అన్నా పోయొచ్చు, అది మన ఇష్టం. ఎంతంటే మనం ఎలాగన్నా పోయాలి, కానీ అది నిండాలి అంతే మనకి. ఇదిగో ఫ్రెండ్స్ ఈ కాలమ్స్ అన్నీ కూడా కాలమ్స్ చాలా స్టడీగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నీ ఆర్సీసీ వాళ్ళు కాకుండా మామూలు రెడీమేడ్ కాబట్టి, మామూలు కొంచెం ప్లాస్టింగ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, మొత్తం గోడలు కానీ ఇవి కానీ అంతా కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట. మనం ప్లాస్టింగ్ చేసినా కూడా ఇంత అలాగ రావన్నమాట, అంత క్వాలిటీగా ఉన్నాయి. ఎందుకంటే ఆర్సీసీ వాళ్ళు కూడా కాకుండా ఏంటంటే రెడీమేడ్ వల్ల
ఇంకా అన్నీ ఒకే సైజులో వస్తాయి కదా. మనం ప్యాంట్లు కొనుక్కుంటాం, షర్ట్లు కొనుక్కుంటాం, అదే టైప్లో గోడలు కూడా కొనుక్కుంటున్నారు రెడీమేడ్. ఇంకంతా రెడీమేడ్ అనమాట. అంటే ఇప్పుడు ఇదివరకు మనకి 10 మంది మేస్త్రులు పడితే ఇప్పుడు 2-3 పడతారనమాట అంతే. అదే టైప్లో వచ్చేసింది మొత్తం అంతా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.